మీ టీవీ నేను మీ మౌనిక. కామారెడ్డి జిల్లాలో తెలంగాణ గిరిజన సంఘం జిల్లా 2వ మహాసభ విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు ఎం ధర్మానాయక్ హాజరై జెండా ఆవిష్కరణ చేశారు. మహాసభలో మాట్లాడిన నాయకులు జిల్లాలో గిరిజనులు దాదాపు 40 సంవత్సరాలుగా ఫారెస్ట్ భూములను సాగు చేసుకున్నప్పటికీ ఇప్పటికీ పట్టాలు ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తండాలకు నోటీసులు ఇవ్వడం, గుడిసెలను కూల్చివేయడం వంటి చర్యలను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. గిరిజనులకు ఉపాధి హామీ కింద 200 రోజు పని, రోజుకి 900 రూపాయలు చొప్పున కూలీ కల్పించాలని వారు కోరారు. అదేవిధంగా తండాలకు మౌలిక సదుపాయాలు కల్పించి ప్రత్యేక నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. గిరిజనులు ఇప్పటికీ అడవుల్లోనే ఉన్నారు. వారికి ఇప్పటికీ గిరిజన తాండాలకు కానీ గిరిజన గుడాలకు కానీ బస్సులు వచ్చే పరిస్థితి లేదు. గిరిజన గ్రామాల్లో స్కూళ్ళు సరిగా లేవు, గిరిజన తాండాలకి రోడ్లు సరిగా లేవు. ఇవన్నీ పరిష్కారం కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానాల ప్రకారం ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదే కాదు, ఉపాధి హామీ పథకం ఈ ప్రాంతంలో సరిగా కొనసాగట్లేదు. 200 రోజులు పని దినాలు కల్పించాలి. ప్రతి కూలీకి 900 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దీనికి బీజేపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకుండా ఉపాధి హామీ పథక చట్టాన్ని రద్దు చేసే కుట్ర చేస్తూ ఉంది. అందుకోసం బీజేపీ ప్రభుత్వం ఆలోచన చేయాలి. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయకపోతే ఖచ్చితంగా అడ్డుకుంటాము. ఆ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 2027వ సంవత్సరంలో జనగణన ఉంది. ఆ జనగణనలో గిరిజనులకు ప్రత్యేక కాలం ఏర్పాటు చేయాలి. హిందువులని చెప్పేసి, ముస్లింలని చెప్పేసి, సిక్కులని చెప్పేసి కాలాలు ఉన్నాయి. కానీ షెడ్యూల్డ్ ట్రైబ్ అని చెప్పేసి కాలం ప్రత్యేకంగా పెట్టాలని చెప్పేసి గిరిజన సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. న్యూస్ 2 బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ గా సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డిని నియమించారు. మార్చల గ్రామ పంచాయతీలో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్నటువంటి బాల బాలికలను రక్షించే విధంగా విద్యకు దూరంగా ఉన్న బాల కార్మికులను, చిన్న వయసులో పెళ్లిళ్లు, బాల్య వివాహాలను, యువతను డ్రగ్స్ పైన వివక్షతకు గురి చేస్తున్న బాల బాలికలను రక్షించే విధంగా బాలల పరిరక్షణ కమిటీ చైర్మన్ గా సర్పంచ్ తలసాని కృష్ణారెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కమిటీ గౌరవ అధ్యక్షులుగా పంచాయతీ కార్యదర్శి బండపల్లి రమేష్, ఉప అధ్యక్షుడుగా ఉప సర్పంచ్ నిజాముద్దీన్, కమిటీ సభ్యురాలిగా జీపీఓ శ్రీశైలమ్మ, కో కన్వీనర్ గా అంగన్వాడీ టీచర్ సునంద, స్కూల్ హెచ్ఎం చిరంజీవి, వెంకటరమణ, వార్డ్ సభ్యులు, యూత్ కమిటీ సభ్యులు, మహిళా సంఘాల అధ్యక్షురాలు స్వప్న, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. న్యూస్ 3 ఆమంగల్ పట్టణంలోని లిటిల్ స్కాలర్స్ టెక్నో స్కూల్లో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐక్యత ఫౌండేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు మరియు టాస్క్ సీఈఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, సృజనాత్మక ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన ఈ పోటీ ప్రపంచంలో ముందుకు రావాలంటే చిన్ననాటి నుండి క్రమశిక్షణ, పట్టుదల అవసరమని అన్నారు. కలలు కనండి, వాటిని సహకారం చేసుకోండి అనే సందేశాన్ని గుర్తు చేశారు. విద్యార్థులు లక్ష్యాలపై దృష్టి పెట్టి నిరంతరం కొత్త విషయాలు నేర్చుకోవాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలపై ఒత్తిడి కాకుండా ప్రోత్సాహం ఇవ్వాలని, గురువుల పాత్రను గౌరవించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చుక్క అల్లాజీ గౌడ్, అకాడమిక్ అడ్వైజర్ సుదర్శన్ రెడ్డి, డైరెక్టర్ సావిత్రి, కరెస్పాండెంట్ సుజాతతో పాటు ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.